మూడు సెంటర్లా? ఒక్కొక్క సెంటర్ రండి అమ్మా. ఎంతమంది ఉన్నారు పిల్లలు చూడండి ఈ సెంటర్. 6 మంది అమ్మా. ఎవరు మా విజయలక్ష్మి గారు? ఎవరు ఇది ఉన్నారా? సిడిపిఓ సూపర్వైజర్ వచ్చారండి, రమ్మనండి. సూపర్వైజర్ సిడిపిఓనా? సూపర్వైజర్ రాలేదా? కొంచెము ఈ అటెండెన్స్ కంప్లీట్ అటెండెన్స్ పడిందంటే కొంచెం అది ఉండొచ్చు, నిజమే ఉండొచ్చు కూడా, మనం కాదనే అనట్లేదు. చూడండి ఈడ 6 మంది అయితే చూడండి, ఈడ 7 పెట్టేసింది. అంటే బ్లైండ్గా చేస్తా ఉన్నారు పని, అర్థం కదా. ఏదో చేయాలంటే చేయాలి, పటపట రాసి ఆడ పడేయడం తప్ప ఇదంతా మనసు పెట్టడం లేదు. ఇవన్నీ ఉన్నాయి చిన్న చిన్నవి. మీరు వస్తా ఉన్నారు, వాళ్ళు సంతకాలు పెట్టిపోతా ఉన్నారు. ఇదంతా ఏం గమనిస్తా ఉన్నారు అనేది చూడండి. ఈడ 6 మంది రావాలి, కానీ 7 వచ్చింది. ఏంది ఏమి? నేను చూడంగానే ఏంది అన్ని 7 అని చూస్తే ఈడ ఒక ఆప్షన్ ఉంది, ఆమెకి ప్లస్ 6 పెట్టడం వల్ల. ఒక్కరితో ఏమీ కాదమ్మా, కానీ ఏంటంటే మనకు సిస్టమేటిక్గా బాగా వస్తారమ్మా పిల్లలు. వెరీ గుడ్, వస్తారు. ఎంతమంది ఉన్నారు మీకు తల్లులు? బాలింత తల్లులు జాగ్రత్త చేయాలమ్మా. మీరు ఏంటంటే గతం గత వదిలేయండి, పాతది. మీరు ఇప్పుడు మంచిగా చేయండి. ఆ చెడ్డ పేరు పోవాలా, పాతగా ఉండే చెడ్డ పేరు పోతా ఉంది. అందరూ బాగానే చేస్తున్నారు, సంతోషం మాకు. ఇంకా కొంచెం అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు రేపు ఎక్కడన్నా ఒకరు తప్పు చేసినా అందరిని అంటారు, అప్పుడు మీరు కూడా బాధ్యులు అవుతారు దానికి. ఇది ఈ సెంటర్ దా? ఇది ఈ సెంటర్ దా? ఏంది సాంబారా? సాంబార్ అసలు పప్పే లేదు మా. ఆయమ్మనమ్మన్ ఈ వంట ఆయమ్మ ఎవరమ్మా? ఇదేవి చేసింది మీరా? పప్పే లేదు అసలు, సాంబార్లో పప్పే లేదు తల్లి. సాంబార్ కదా ఇది. కనిపేసిన అర్థమవుతుంది కదా, నీళ్ళు ఉండేదానికి అర్థమవుతుంది కదా. వేసావా పప్పు? ఎనిపేసావా? కొంచెం పప్పు మరి తక్కువ ఉంది, చూసుకోండి అమ్మా కొంచెం. రండి అమ్మా, 2వ సెంటర్ వాళ్ళు రండి. అటెండెన్స్ పిల్లలు బాగా వస్తారమ్మా? రికార్డ్ అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారా? ఓకే అమ్మా, బాగా. నలుగురేనా మీకు? గర్భవతులు ఎంతమంది? బాలింతలు? ఇప్పుడు మనకు 3 సెంటర్లు ఒకటే దగ్గర ఉన్నాయి కదండి. ఎక్కడైనా మినీ సెంటర్లో పెద్ద సెంటర్ ఉంటే కదా ఒక ఆయమ్మ నాడికి సెట్ చేయొచ్చు కదా, చూసుకోండి పరిస్థితిని బట్టి. ఎందుకంటే 3 కలిసి వంట చేస్తా ఉన్నారు. ఇక్కడ 4 పిల్లలు, 5 మంది పిల్లలు, 6 మంది పిల్లలు పెద్దగా లేరు. మొత్తం అంతా కలిపి కూడా 20 మంది ఉన్నారు పిల్లలు 3 సెంటర్లకు కలిపి. గర్భిణీ స్త్రీలు వాళ్ళందరూ కూడా ఒక 20 మంది ఉంటారు. మొత్తం వాళ్ళు 10 వేసుకోండి, పెద్దలతో 10 మంది, 20 మంది పెద్దలు, 30 మందికి 3 ఆయాలు అనేది కొంచెం చూసుకోండి మా, చూసి పరిస్థితిని బట్టి. ఎందుకంటే ఊరికే మనము ఎవరైనా ఒక అంగన్వాడీ సెంటర్లో 20 మంది పిల్లలు ఉంటారు, కానీ ఆయం ఉండదు. ఈ చుట్టుపక్కలే మనం దూరం ఇవ్వలేము పరిస్థితి. కొంచెం అది ఏదైనా ఉంటే కానీ అటు అడ్జస్ట్ చేయండి కొంచెం. ఇప్పుడు 3 కలిసి వంట చేసుకుంటా ఉన్నారు, ఒకటే వంట చేస్తా ఉన్నారు. 3 విడివిడిగా ఏం లేవు కదా. సరే వాళ్ళు చేసుకోవడం మంచిదే, అప్పుడేమన్నా కొంచెం పరిస్థితిని బట్టి, లేకపోతే 3టిని 2 మిర్చి చేయడము, అంటే ఏదో ఒకటి చేయండి. అన్నీ ఇప్పుడు మనం ఒకటే దగ్గర 3 సెంటర్లు పెట్టి మొత్తం అందరు కలిపి 20 మంది ఉండి 3 సెంటర్లకు, ఇంకొకరికి ఎక్కడ, లేకపోతే ఒక సెంటర్ ఇంకొకరికి ఎక్కడికైనా షిఫ్ట్ చేయండి. అట్లా చూడండి మేడం. బాగా చేయండి అమ్మా అందరూ తల్లి, జాగ్రత్త చేయండి. మీ గర్భవతులకు అన్ని ఏమేమి పెట్టేటివన్నీ పెట్టండి. గతంలో చెడ్డగా అనుకునే వాళ్ళు మీ గురించి, ఇప్పుడు ఉందా మంచిగా ఉంది. ఇప్పుడు
మీరు మంచి తృప్తికి పని చేస్తే ఆటోమేటిక్ గా ఆ చెడు పని అంతా వెళ్ళిపోతుంది తల్లి. ఏఎన్ఎంలు వచ్చి అప్లై చేస్తున్నారమ్మా? వస్తున్నాయి, పడుతున్నాయా డబ్బులు? అది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అమ్మా.